తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలో తెల్లవారుజామున ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన చోటు చేసుకుంది. నగరంలోని బుర్హన్పురం ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంట్లో నిద్రిస్తున్న దంపతులు గాయపడగా, పక్క ఇళ్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం నగరంలోని బుర్హన్పురం ఆర్ఆర్ స్కూల్ సమీపంలోని ఓ నివాసగృహంలో ఈ పేలుడు జరిగింది. రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నారాయణరావు, ఆయన భార్య ఒక్కసారిగా జరిగిన పేలుడుతో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గృహోపకరణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు, పేలుడు ప్రభావం చుట్టుపక్కల ఇళ్లపై కూడా పడింది. సమీపంలోని ఇళ్లలో తలుపులు, కిటికీలు విరిగిపడిపోయాయి. పేలుడు జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారమందించారు. అయితే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే ఇంటి సభ్యులు, స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో మరింత పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ లీకేజ్ కారణంగానే ఈ పేలుడు జరిగి ఉండొచ్చని పోలీసులు, ఫైర్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే అసలు కారణం వెలుగులోకి రానుంది. పేలుడులో గాయపడిన నారాయణరావు, ఆయన భార్య సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరూ ప్రైవేటు పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఇల్లు మొత్తం కంపించింది. అకాలంలో జరిగిన ఈ ఘటన గ్యాస్ లీకేజీలపై ఎంత జాగ్రత్త అవసరమో మరోసారి గుర్తుచేస్తోంది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం నుంచి స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఖమ్మం జిల్లా ప్రతినిధి సతీష్ నివేదిక. స్టేట్యూన్డ్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బయట నుంచి వచ్చినట్టు బాగుంటుంది. అందులో ఊరిపై కింద పడ్డా చెక్కలు ఈ రాడ్ వచ్చి కొట్టుకుంటే జాలి చినిగిపోయింది. ఇటు పక్క కిటికీలు ఏం పోలేగా.
सही कहा ना, ये कह रहा था, ये कह रहा था।